అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో కందిపప్పు మునక్కాయ కాంబినేషన్లో రెసిపీ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీలకు కానీ రైస్లకు కానీ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మీకు ఈ రెసిపీ తెలియకపోతే వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా కందిపప్పుని నేనైతే ఒక చిన్న గ్లాస్ వరకు తీసుకున్నాను. మీరు మునక్కాయలు తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్తో సహా కుక్కర్లోకి వేసేసుకోవాలి. కందిపప్పు వేసేసుకున్నాక ఇవి ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోండి, ఒక 2 గ్లాసుల వరకు. ఇప్పుడు కొద్దిగా ఒక చిటికెడు వరకు పసుపు వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. జస్ట్ ఒక విజిల్ వచ్చాక ప్రెజర్ అంతా పోయాక క్యాప్ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసిన మునక్కాయలు వేసేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు 3 టమోటాలని ఇలా పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా కచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, జస్ట్ ఒక విజిల్కి మనకి మునక్కాయలు కూడా ఉడికిపోయి ఉంటాయి కందిపప్పుతో పాటు. వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండిల్ పెట్టుకోండి. పోపు కోసం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, సన్నగా పొడవుగా కట్ చేసిన ఒక ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవి లైట్గా వేగిపోయాయి కదా. ఇలా వేగాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, వెల్లుల్లి, కొబ్బరిని ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి, ఒక 2 టీ స్పూన్ల వరకు. ఈ వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి కొబ్బరి పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నాక నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు లేదా స్పైసీకి తగ్గట్టుగా కారం పొడి వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరిని వేసేసుకొని టమాటాలోని వాటర్ అంతా మగ్గిపోయే వరకు వేయించుకోవాలి. ఇలా వాటర్ అంతా మగ్గిపోయి మనకి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు బాగా మగ్గిపోయినట్టు. ఇలా ఈ స్టేజ్కి వచ్చాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా కందిపప్పు మునక్కాయ, ఆ వాటర్తో సహా ఇందులోకి వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని ఇంకా 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామనుకోండి, ఉప్పు, కారం, మసాలా మునక్కాయకి బాగా పడుతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మనం కందిపప్పులో ఉన్న వాటరే సరిపోతుంది. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకుంటే అంతే అండి, మనకి ఎంతో టేస్టీగా మునక్కాయ కందిపప్పు రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.